దేవి భాగవతము ప్రథమ స్కందము 12వ కథ తండ్రి కొడుకు. పంచేంద్రియాలు మనస్సు మిక్కిలి చపలములు. భార్యాహీనుణ్ణి అవి పెడత్రోవకి నడిపి అధోగతికి చేర్చుతాయి. వాటిని నిర్జించటానికి ఒకటే మంచి మార్గం పెళ్లి చేసుకోవటం, పెళ్ళాంతో సంసారం చేయటమే. సంసార బాధ్యతలన్నీ తీరిన తరువాతి మాట సన్యాసం. అంతకాలం దురంత దుఃఖకరమైన తపస్సు చేసిన విశ్వామిత్రుడు తపస్సు మేనక మేని తలుకులతో బూడిదపాలయ్యింది. మా తండ్రి దాసపుత్రుని మోహించి కాలు జారాడు. నా మాట ఏమి చెప్పేది? ఘృతాచి మెరుగుచూపుల వలన తేజస్సు స్ఖలనమైంది. సృష్టికర్త అంతవాడు తన కూతురుని చూసి మతి తప్పి వెంటపడ్డాడు. ఇలాంటి జారుపాట్లు రాకుండా నువ్వు సద్వంశ సంజాతమైన కన్యను చేపట్టి చక్కగా గృహస్థాశ్రమ ధర్మాలు నెరవేర్చి ఆ పైన సన్యసించు. ఎవరు వద్దంటారు? అంతేకాని విరుద్ధ పద్ధతిగా ఈ వయస్సులోనే సన్యసిస్తాను, తపస్సు చేస్తాను అని నువ్వు ఎంతగా వింత మాటలు మాట్లాడినా చివరకు ఉభయ భ్రష్టత్వం పడుతుంది. తండ్రి చేస్తున్న సంసార బోధ సుకునకు బాధగా అనిపించింది. తండ్రి, చిక్కువల వంటి సంసారంలో చిక్కుకొనటం నా మనసు అంగీకరించుకున్నది. ధనం లేని వారు తమ వారి సూటిపోటి మాటలచే ఆటుపోట్లచే కాట్లు తినవలసి వస్తుంది. ధనార్జన చేస్తే కానీ ఇల్లు గడవదు. ఇక ఇంత చదువు చదివి ధనార్జన కోసం పాడు చేసుకోవాలా? ముల్లోకాలు పాలించే ఇంద్రుడు, లక్ష్మీదేవి వక్షస్థలమునందున్న విష్ణువు, సృష్టికర్త బ్రహ్మ, అష్టైశ్వర్యంలో ఉన్న శంకరుడు ఏమి సుఖశాంతులతో ఉంటున్నారు? తపస్సు చేస్తే వాళ్ళని చూస్తే ఇంద్రుడికి హడలు. వాళ్ళ తపస్సు పాడు చేయడానికి ప్రయత్నం. అలాగే విష్ణువాదులు రాక్షసులను చంపడానికి తపాలు, తంత్రాలు, సాధనాలు, ఆయుధాలు. వీరంతా ఏమి సుఖిస్తున్నారు? సంసారులై ఉండి ధనం ఉన్నవాడే దాని రక్షణకు భక్షణకు సుఖం శాంతి లేక ఏడుస్తుంటే ఏ ధనం లేని సంసారికి సుఖమంటే ఎలాంటిదో ఏం తెలుస్తుంది? నన్ను ఈ సంసార నరక కూపంలో ఎందుకు పడమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇక బతికి ఉన్న కాలంలో ఆశకు కట్టుబడి ఇల్లు గడపడానికి ధనం ఉండాలి కనుక ధనవంతుల గడపలలో నించుని ఏడుపు ముఖాలతో ఆకలి కళ్ళతో వాళ్ళని చూస్తూ వాళ్ళ తాత ముత్తాతలు అంతవాడని ఇంతవాడని పొగుడుతూ తిట్లు తుమ్ములతో ఇచ్చే దానాన్ని పుచ్చుకుంటూ దానితో ఇల్లు గడపటం ఎందుకు? ఈ సంసారం బ్రతుకు. ధనవంతుని ముంగిట యాచకుడిని చూసి గుడ్లు వికారంగా తిప్పుతూ గుడ్లు పెట్టే కుక్క బతుకు కన్నా నీచం. ఇక కూతుళ్ళు, కొడుకులు, మనవలు ఇలాగ పెరుగుతుంది సంసారం. దానితో వాళ్ళని పోషించడానికి పదార్థ సంపాదన కోసం పడరాని పాటలు పడాలి. కాబట్టి ఈ దుస్తర దుఃఖ దూషిత సంసార సముద్రంలో పడత్రోయక యోగశాస్త్రం, ఆత్మసుఖకరమైన జ్ఞానం బోధించు. ఇది నా నిర్ణయం. స్త్రీలు జలగల్లాగా పట్టుకొని నొప్పి తెలియకుండా తేజో ధనములను మనస్సును పీల్చుతారు. ఇక ఆ మగవాడి బతుకులో ఏముంటుంది సారం? చీమలు పీల్చి విడిచిన చెరుకు పిప్పి. స్త్రీ వల్ల సుఖమేమిటి నాయనా? మూర్ఖుడెవడో అనుంటాడు. సంసారమును ఈ విధంగా దూషిస్తున్న కొడుకును చూసి వ్యాసుడు దుఃఖావేశుడైనాడు. తండ్రి ఇలా దుఃఖాక్రాంతుడు అవడం చూసి సుకుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆహా, ఎంత వింత, ఎంత విచారణీయమైన విషయం! గచ్చ పొదల్లాగా ఉన్న వేదాలను విభజించి పేరు పొందిన విద్వాంసుడు, జీవలోకానికి ఆత్మజ్ఞానము వివరించి తెలిపే వేదశాస్త్రం పలికిన మహానుభావుడు, అష్టాదశ పురాణాలు, మహాభారతం రాసిన మహాకవి, మునులందరికీ శిరోమణి, జ్ఞానులలో మాననీయుడు. అలాంటి మహనీయుడు మాయలో పడి దారి తప్పి నడుస్తున్నాడంటే ఏమనాలి? ఇదంతా మహామాత మాయ. ఆ దేవి మాయను బ్రహ్మ విష్ణువాదులే దాటలేరు. ఆ జగజ్జనిని ఆశ్రయించి సేవించటమే గాని నాకు మరో దారి లేదు. ఆహా, మాయ ఎంత బలీయం! విష్ణువు యొక్క అంశతో పుట్టి ధర్మశాస్త్ర ఖరి అయిన వ్యాసుని వంటి ప్రతిభాశాలి పామరుడులాగా సంసార వాంఛతో కొట్టుమిట్టాడుతున్నాడంటే ఎంత విచిత్రం! అహంకారం మమకారాలతో గింజుకుంటూ రుంజుకుంటూ మమతాబంధనల్లో చిక్కుకొని సుఖమని ఏదో అనుభవిస్తున్నామని మందబుద్ధులు మైమరిచి ప్రవర్తించటం వారి తప్పు కాదు. పంచభూతాత్మకమైన శరీరం దేహం. దాని అర్థం తెలియక కలతపడటం సహజమే. ఇలాగనుకొని తండ్రితో అంటున్నాడు. నాయన, సర్వజ్ఞుడవు నీవు మాయా ప్రభావానికి లొంగి దేవి విభ్రాంతిలో తిరగటం ప్రాకృత లక్షణం కదా. కొడుకు కొడుకు అని ఏమో అంటున్నావు. కొడుకెవరు, తండ్రెవరు?
అజీగర్తుడు అనే ముని కొడుకును యజ్ఞపశువుగా అమ్మివేశాడట. మరి ఆ తండ్రి కొడుకుల మమతా వాత్సల్యాలు ఏమైనట్టు? అన్ని జన్మలలో మానవ జన్మ ఉత్తమం. మన భూమి కర్మభూమి. కర్మభూమిలో ద్విజుడై పుట్టినవాడు దిగువకు దిగజారిపోవడం కన్నా విచారణీయమైనది ఏముంది? నా మాట మన్నించు. నన్ను దుస్తర సంసార సముద్రంలో పడత్రోయక తత్వం బోధించి కృతార్థుడిని చేయటం తండ్రిగా నీ కర్తవ్యం. ఇంతకన్నా నేను చెప్పేదేమీ లేదు అని శుకుడు తిరుగులేని విరక్త బుద్ధితో సన్యాసం స్వీకారం గురించి చెప్పగా విని వ్యాసుడు ఒక్కింతసేపు ఆలోచించి ఇలా అన్నాడు: కుమారా, సకల మునివంద్యము, నిత్య పదార్థ ప్రదర్శతము, పాప వినాశనకము, సమస్త దుఃఖ సంహారకరము, మోక్షపదము అయిన శ్రీదేవి భాగవతం అనే మహాపురాణం చెప్పి ఉన్నాను. దానిని నువ్వు భక్తి శ్రద్ధలతో పారాయణం చేశావంటే నీ కోరిక తీరుతుంది. పంచలక్షణాలతో 12 స్కంద బంధురమైన శ్రీదేవి భాగవతం పురాణాలలో శిరోమణి. దానిని నువ్వు చదివితే సంసారిక బాధ ఏది నిన్నంటదు. For more videos, please like, share and subscribe to our channel Devi Dattam.